వర్గానికి చెందిన 2 నెలల పసిబిడ్డని మానవత్వం అనేది లేకుండా ఒక ఉన్మాది రూపంలో ఉన్న కుల దురాంకారి ఈ రోజు రజక బిడ్డను చంపడం జరిగింది. ఇది ఈ విషయం అనేది అంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం. ఈ రోజు మొన్న జరిగిన మల్లన్న జాతరలో 2 నెలల పసిపాప మానవత్వం అనేది లేకుండా చంపడం ఇంతకంటే ఏమైనా చర్య ఇంకేమన్నా ఉంటుందా ఈ రాష్ట్రంలో? ఇంతకంటే ఏమన్నా ఉంటుందా? ఈ రోజు మొన్న ఇదే రేవంత్ రెడ్డి గారి గురువు గారైన నారా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మొన్న ప్రకాశం జిల్లాలో రజక సామాజిక వర్గం మీద దాడి చేస్తే ఏ పోలీస్ వ్యవస్థ కూడా సపోర్ట్ చేయకుండా అధికార పార్టీ చంద్రబాబు నాయుడు కొమ్ము కాయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ కేసు బుక్ చేయకపోతే మా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు వెళ్లి అక్కడున్న సిఐ డిఎస్పీ గారిని ఆదేశించి హెచ్చరించిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది. ఈ రోజు అదే రజక సామాజిక వర్గం పైన నాగర్ కర్నూలులో రేవంత్ రెడ్డి గారి గురువు గారి వర్గం ఎలా అయితే దాడి చేసిందో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గం మా రజక బిడ్డ మీద దాడి చేయడం జరిగింది. ఇంతకంటే ఏమైనా చర్య ఏమన్నా ఉంటుందా? అంతేకాకుండా 8 మంది నిందితులుంటే కేవలం 3 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. అది కూడా బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, వివిధ కుల సంఘాలు ఒత్తిడి వచ్చిన తర్వాత కేసు బుక్ చేసి కేవలం 3 మీద మాత్రమే కేసు బుక్ చేయడం జరిగింది. మిగతా 8 మంది మీద కేసు బుక్ చేయాలని బీసీవై పార్టీని తెలియజేస్తున్నాను. కాలు జరిగిందని ఏ దళితుల మీద ఊత కోత కూసిన ఇదే సామాజిక వర్గం అప్పుడు కులతత్వ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని నిర్దోషులుగా న్యాయ వ్యవస్థని ఎలా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పించారో ఈ రోజు అదే కులతత్వ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసును నీరు మార్చాలని చూస్తుంది. దీన్ని బీసీవై పార్టీ అత్యంత దారుణంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా బీసీవై పార్టీ నిందితులను బహిరంగంగా ఉరిదీయాలని తెలియజేస్తూ ఈ రోజు మా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల ప్రకారం బాధిత కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేయడంతో పాటు న్యాయపరంగా సామాజికంగా వాళ్ళని ఆదుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు